తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడమే అందుకు కారణం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న ఫార్ములాను అక్షరాలా ఫాలో అవుతున్న పొలిటీషియన్స్ గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. 4.5 ఏళ్ల తర్వాత అమిత్ షాతో చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ఏం చర్చించారనేది సస్పెన్స్ అంటున్నారు. ఏపీలో పొత్తులపై చర్చించారా? తెలంగాణ కోసమే సమావేశమయ్యారా? 2 రాష్ట్రాల్లోనూ వర్కౌట్ అయ్యే ఫార్ములా ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. కొన్నాళ్లుగా చంద్రబాబు ఇంట్రెస్ట్గా ఉన్నా పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ పెద్దలు ఉన్నట్టుండి భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఊహాగానాలకు తావిస్తోంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందనేది తేలాల్సి ఉంది. ఈ పరిణామాలతో చంద్రబాబు రాజకీయ విశ్వసనీయతపై జరుగుతున్న చర్చపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. చంద్రబాబు అమిత్ షా భేటీ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దుమారం రేపింది. 4.5 సంవత్సరాల తర్వాత అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీ ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఏపీ, తెలంగాణలో టీడీపీ ఎవరితో కలిసి వెళ్తుంది, ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది అనే అంశం చర్చకొచ్చినప్పుడు బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా? పొత్తు ఉంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ జనం మాట్లాడుకుంటూ ఉన్నారు. టీడీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ బీజేపీ లాంటి అత్యంత బలమైన ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదు. అధికారాన్ని కైవసం చేసుకోవడంలోనే కాదు, భవిష్యత్ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ బంధం టీడీపీకి అవసరమే. ఒక పొలిటికల్ పార్టీగా టీడీపీ ఎవరితోనైనా తన రాజకీయ అవసరాలకు పొత్తు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ జనం మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు రాజకీయ నిబద్ధత, విశ్వసనీయత. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో చంద్రబాబు పాత్రని అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు బాబు కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ రథసారథి. ఆ తర్వాత 1999-2004 మధ్య ఎన్డీఏ కన్వీనర్. ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన దేశ రాజకీయాల్ని శాసించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ కేవలం బీజేపీలో ముఖ్య నాయకుడు మాత్రమే. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా ఎదిగారు. ఇక్కడ విషయం ఏమిటంటే జాతీయ స్థాయిలో అంత గుర్తింపున్న చంద్రబాబు తరచూ తన రాజకీయ అవసరాల కోసం వ్యూహాలను వేగంగా మార్చేస్తుంటారు. మిత్రులను శత్రువులుగా చేసేస్తారు. వర్గ శత్రువులను కౌగిలించుకుంటారు. సామాన్య ప్రజలకు ఈ అనూహ్య తిరోగమన వ్యూహాలు అంత త్వరగా అర్థం కావు, జీర్ణం కావు కూడా. 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2018లో వర్గ శత్రువు అయిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఎన్నడూ ముఖం చూడని వాళ్లతో చంద్రబాబు చేతులు కలిపేశారు. ఇది జనం జీర్ణించుకోలేకపోయారు. ఏ సోనియా గాంధీ, ఏ కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్ని విచ్ఛిన్నం చేశారో ఆంధ్ర ప్రజలు నిత్యం అసహించుకునే కాంగ్రెస్ పార్టీని ఆయన ఊహకందనంత వేగంతో వెళ్లి కౌగిలించుకున్నారు. అందుకు ఏవేవో కారణాలు చెప్తారు. చేతులు కాలాక ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సొచ్చిందని చివరకు వివరణ ఇస్తారు. చంద్రబాబు నాటి కాంగ్రెస్ మైత్రిని జనం జీర్ణించుకోలేకపోయారు. అది జనం మనోభావాలకు సంబంధించిన విషయంగా బాబు గుర్తించలేకపోయారు. తన రాజకీయ అవసరమే ముఖ్యమనుకున్నారాయన. దాని ఫలితమే 2018లో తెలంగాణలో, 2019లో ఏపీలో దారుణ ఓటమి. టీడీపీ శ్రేణులు అంగీకరించకపోవచ్చు, కానీ 2019 దారుణ ఓటమికి ఈ అసంబద్ధ రాజకీయ సంపర్కం కూడా ఓ కారణం. జనం వ్యతిరేకించే శక్తులతో నాయకులు కలవడం జనం జీర్ణించుకోలేరు. తన నిర్ణయాలకు బాబు రకరకాల సామాజిక కారణాలు చూపిస్తారు. అది వేరే విషయం. టీడీపీ 40 ఏళ్ల పార్టీ. ఆ పార్టీ పుట్టుక నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ. అలాంటి పార్టీ తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజల్ని, జాతిని ప్రభావితం చేస్తుంది. 2019 వచ్చేసరికి చంద్రబాబు బీజేపీ, జనసేనలను రెండింటినీ వదిలేశారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసినట్టు 2019లో మోడీని, బీజేపీని నానా తిట్లు తిట్టారు. ఏకంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఐ హ్యావ్ ఫ్యామిలీ, యూ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ అంటూ ఎద్దేవా చేశారు. 2019లో బీజేపీ, మోడీ ప్రభంజనాన్ని అంచనా వేయలేకపోయారు. గట్టి దెబ్బతిన్నారు. ఆ తర్వాత బీజేపీ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకి తలుపులు మూసేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ ఇప్పటి వరకు తెరవలేదు. చేసిన పొరపాటుని దిద్దుకుని చంద్రబాబు ఆ తలుపుని తడుతూనే ఉన్నారు. జనసేన, టీడీపీ 2024లో కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది. బీజేపీ కూడా కలిస్తే కూటమి మరింత బలోపేతమవుతుందని పవన్ కళ్యాణ్ ఎప్పట్నుంచో బలంగా చెప్తున్నారు. చంద్రబాబు కూడా అందుకు వ్యతిరేకం కాదు. బీజేపీ కలిసి వస్తానంటే ఆయన కాదంటారా? ఇంతవరకు బాగానే ఉంది.
కానీ 2014లో ఒకరితో, 2018లో మరొకరితో, 2024లో ఇంకొకరితో ఇలా రకరకాల రాజకీయ పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు పొలిటికల్ క్యారెక్టర్ని దిగజార్చేస్తుంది. అంత పెద్ద నాయకుడు తన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఎప్పటికప్పుడు వాటిని మార్చిపారేయడం క్యాడర్కి, జనానికి జీర్ణం కావడం లేదు. బాబు మనసు మారినంత తేలిగ్గా జనం మారలేరుగా. జాతీయ స్థాయిలో మోడీ, బీజేపీ హవా తగ్గుతున్న సమయంలో మళ్లీ చంద్రబాబు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. రాజకీయ అవసరాలు పొత్తుల్ని నిర్ణయిస్తాయి. కానీ ఇక్కడ చర్చ పొత్తుల కోసం అంత గొప్ప పొలిటికల్ క్యారెక్టర్ని ఎలా పడితే అలా వంచేయడమే కాస్త బాధాకరం. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ సహకారం అవసరమని బీజేపీ భావిస్తోంది. దీని గురించి చర్చించేందుకే బాబును పిలిపించినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఆంధ్రాలో పొత్తుల గురించి కూడా ప్రస్తావనకొచ్చే అవకాశముంది. అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇచ్చినా సరే కీలకమైన 8 ఎంపీ స్థానాలను బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం. దీనిపై బాబు మల్లగుల్లాలు పడుతున్నారు. అంగీకరించిన క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అంత తేలిక్కాదు. ప్రజల్లో బీజేపీ మీద వ్యతిరేకత ఎక్కడ కొంపముంచుతుందో అన్న బెంగ మరోవైపు బాబును సందిగ్ధంలోకి నెడుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. బీజేపీ 3వ స్థానానికే పరిమితమవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సహకారంతోనైనా బీఆర్ఎస్ను ఢీకొట్టాలని బీజేపీ యోచిస్తోంది. దీనికి తోడు చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు కుదిర్చేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లనే విషయంలో ఇప్పటిదాకా ఓ కొలికి రాలేదు. కర్ణాటకలో బీజేపీ చావు దెబ్బతినింది. అటు ఈశాన్యంలోనూ వ్యతిరేక సెగకు హిమాచల్ ప్రదేశ్ను వదులుకోవాల్సొచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారినట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్లో కూడా కాషాయ పార్టీకి ఈసారి ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాదిన ఏదో రకంగా పాగా వేస్తే తప్ప నష్టాన్ని పూడ్చుకోలేమని కమలనాథులు భావిస్తున్నారు. అందువల్లే తెలంగాణ, ఏపీలో అవకాశాలపై దృష్టి పెట్టారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ మనుగడ కష్టమవుతుంది. అందుకే విజయం కోసం చంద్రబాబు దేనికైనా సిద్ధపడతారని కమలనాథులు గ్రహించారు. ఇదే సరైన సమయం అనుకుని పావులు కదిపినట్టు తెలుస్తోంది. బీజేపీ అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా ఓట్ల బదలాయింపు అంత తేలిక్కాదు. ఇక్కడ కాషాయ పార్టీపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా ద్రోహం చేసిన పార్టీగా ముద్రపడి ఉంది. వైసీపీ, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారంతోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీపై వ్యతిరేకత తమ కొంప ముంచుతుందనే ఆందోళన బాబును పట్టిపీడిస్తూనే ఉంది. ఒకవేళ వాళ్లు అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించినా తర్వాత టీడీపీకి భవిష్యత్తు లేకుండా పోతుందనే భయం కూడా వెంటాడుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా? తెలంగాణ ఎన్నికలతోనే అది మొదలవబోతోందా అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఈ తరుణంలో బాబు, అమిత్ షా భేటీ ఆసక్తిని రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు, ఇతరత్రా అంశాలపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి అధికారం అందించిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసింది. ఈ ఓటమితో బీజేపీ ముక్త్ దక్షిణ భారత్ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో గెలుపొందాలంటే ఇప్పుడున్న బలం సరిపోయేలా లేదని అధిష్టానం గ్రహించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉందని తెలుగుదేశం నేతలతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం మద్దతుదారులు గెలుపోటములను కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నారని సర్వేల్లో చూపిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దగ్గరైతే బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని మొదట్లో తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కారణంగా సెంటిమెంట్ రివర్స్ అయ్యి ఓటమి పాలైందన్న విశ్లేషణలు తెరపైకొచ్చాయి. బీజేపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన తొలుత వ్యక్తమైంది. అయితే తెలంగాణ సెంటిమెంట్పై ఇన్నాళ్లు టీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేసిన కేసీఆర్ తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం, ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేయడాన్ని బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటోంది. ఇకపై తెలంగాణ సెంటిమెంట్పై రాజకీయాలు చేయడం బీఆర్ఎస్కు సాధ్యం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీకి దగ్గరైతే అటు ప్రచారం పరంగా కూడా
మైలేజ్ రావొచ్చని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో పొత్తు ఖరారైనా టీడీపీ బయట నుంచే మద్దతివ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. తెలంగాణలో ట్రయల్స్ వేసి ఏపీలో బలమైన పొత్తులతో బరిలోకి దిగుదామన్న సంకేతాలు టీడీపీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి బాబు షా భేటీ తర్వాత రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు నాయుడు 4.5 తర్వాత తొలిసారిగా కమలదళ అగ్రనేతలతో భేటీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీతో చెలిమి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి మరీ రాయబారం సాగించినట్లు కథనాలొచ్చాయి. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సైతం మొదట్నుంచి తెలుగుదేశం పార్టీని బీజేపీకి దగ్గర చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఏకైక లక్ష్యమని చెబుతూ వచ్చిన బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుల కోసం రాయబారం సాగించినట్టు తెలిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఓవైపు స్వపక్షంలో టీడీపీ పొత్తు కోరుకునేవారు, మరోవైపు మిత్రపక్షం జనసేన ఒత్తిడి, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ పంపుతున్న మైత్రి సందేశాల ఫలితంగా కాషాయ దళపతులు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి తలూపినట్టు సమాచారం. ఆ క్రమంలోనే తాజా సమావేశానికి మార్గం ఏర్పడింది. తెలంగాణలో పొత్తులపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటును ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏపీలో పొత్తుల కారణంగా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకు బీజేపీకి అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా తెలంగాణలో కూడా పొత్తులు పెట్టుకుంటే ఫలితం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని అధిష్టానం పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా ఉన్న బీసీ ఓటు బ్యాంకు ఆ పార్టీ బలహీనపడ్డ తర్వాత బీఆర్ఎస్ వైపు మళ్లింది. అలాగే తెలుగుదేశం పార్టీతో విడదీయలేనంత అనుబంధం కలిగిన ఆంధ్ర సెటిలర్లలో ఒక సామాజిక వర్గం కూడా కేసీఆర్కు మద్దతివ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అదే టీడీపీతో స్నేహం కుదిరితే ఈ వర్గాలు బీజేపీకి దగ్గరవుతాయని కూడా భావిస్తున్నారు. పైపెచ్చు టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఆ పార్టీ నుంచి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, పొత్తుల ప్రభావంతో ఈ పరిస్థితిలో కూడా మార్పు వస్తుందని టీబీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక కీలక సమావేశం జరిగినప్పుడు సారాంశం ఏంటో బయటకు తెలియనప్పుడు రకరకాల ఊహాగానాలు రావడం సహజమే. కానీ వీటిలో ఏవి నిజమవుతాయో సదరు నేతలు చెప్పేదాకా తెలీదు. టీడీపీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో బీజేపీకి చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉండొచ్చు. ఇటు చంద్రబాబు రాజకీయ వ్యూహం కూడా తక్కువగా ఏమీ ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయంపై అవగాహన ఉన్న చంద్రబాబు టీడీపీకి లబ్ధి కలిగే ప్రతిపాదనకే మొగ్గు చూపుతారనే వాదన కూడా ఉంది. కొన్నాళ్లుగా తెలంగాణలో టీడీపీ యాక్టివిటీ పెరిగింది. ఇలాంటి సమయంలో కేవలం ఓట్లు బదలాయించండి, పోటీకి దూరంగా ఉండండి అంటే బాబు ఒప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకున్నా తెలంగాణ టీడీపీ క్యాడర్ ఊరుకుంటుందా అనే అనుమానాలు లేకపోలేదు. కాబట్టి బీజేపీ నుంచి ఏ ప్రపోజల్స్ వచ్చినా చంద్రబాబు మాత్రం పార్టీలో చర్చించకుండా తుది నిర్ణయం తీసుకోకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. పొత్తు టీడీపీకే కాదు, బీజేపీకి అవసరమే అనే పరిస్థితిని చంద్రబాబు గ్రహించలేరా అనే ప్రశ్నలు ఉన్నాయి. అలాంటప్పుడు ఉభయకుశలోపరిగా పొత్తు ఉండాలి, కానీ ముందే షరతులు పెడితే అంగీకరిస్తారా అనేది తేలాల్సిన విషయం. ఏపీలో కూడా బీజేపీ పొత్తుతో లాభం కంటే నష్టమే ఎక్కువనే సంకేతాలు టీడీపీకి ఉన్నాయి. అలాంటప్పుడు బీజేపీ చెప్పిన ప్రతి విషయానికి తలూపే పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి అమిత్ షా మాత్రమే ప్రతిపాదనలు చెప్పారా, చంద్రబాబు కూడా వ్యూహమేంటో వివరించారా అనేది సస్పెన్సే. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ సస్పెన్స్ వీడటానికి ఎక్కువ కాలం ఆగాల్సిన పని ఉండదనే అభిప్రాయాలున్నాయి. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం నౌ ఆర్ నెవర్ అనే భావనతో ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు ఖరారు చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం పొత్తుపై ఇప్పటిదాకా ఏమీ తేల్చలేదు. రాజకీయ పార్టీలు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు, రాజకీయ అవసరాలు చూసుకోవడం కూడా నేరం కాదు. కానీ వాటి పొత్తులు ప్రజలకు జీర్ణం అవుతున్నాయా లేదా అనే విషయం ఖచ్చితంగా చూసుకోవాలి. చంద్రబాబు 2009లో లెఫ్ట్, అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. 2014 వచ్చేసరికి బీజేపీ, జనసేనతో కూటమి కట్టారు. 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో మైత్రికి ఆసక్తిగా ఉన్నారు. ఇలా ఎన్నికకు మారుతున్న పొత్తులు
చంద్రబాబు రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధికారం కోసం ఎవరితో అయినా పొత్తుకు సిద్ధపడతారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాలంటే పదవులు మాత్రమే కాదు, పదవులు కలకాలం ఉండవు, సిద్ధాంతాలు కూడా ముఖ్యం. పొత్తులు పెట్టుకునేటప్పుడు కూడా పార్టీ మెయిన్ లైన్ తప్పకుండా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. చంద్రబాబు పొత్తుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల మార్పు ప్రభావం టీడీపీపై పడుతోంది. 2009లో తప్పుబట్టిన బీజేపీ సిద్ధాంతాల్ని ఇప్పుడు సమర్థించాల్సొస్తోంది. జీవితమంతా వ్యతిరేకించిన కాంగ్రెస్ సిద్ధాంతాల్ని 2018లో పొత్తుతో సమర్థించాల్సొచ్చింది. అసలు టీడీపీ సిద్ధాంతం ఏంటి అనే ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. లెఫ్ట్ భావజాలంపై వ్యతిరేకత ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, మతతత్వానికి వ్యతిరేకమైతే లెఫ్ట్తో పొత్తుండాలి, లౌకికవాదమైతే కాంగ్రెస్తో కూటమి కట్టాలి. ఇలా ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. కానీ అవసరాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల అసలు టీడీపీ సిద్ధాంతం ఏంటనే సందేహాలొస్తున్నాయి. 2009 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే టీడీపీ బీజేపీ, కాంగ్రెస్, జనసేన, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. వీటిలో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇలా పొత్తులు పెట్టుకుంటే రాజకీయ వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుంది. మోడీ ఓడినా గెలిచినా బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తోంది. లెఫ్ట్తో పొత్తుకు ఎప్పుడూ దూరమే. ఇలా రాజకీయాల్లో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పదే పదే పొత్తులపై నిర్ణయాలు మారిస్తే వాటిని సమర్థించుకోవడం నేతలకే కాదు, క్షేత్రస్థాయిలో క్యాడర్కు తలనొప్పే. కేవలం చంద్రబాబు నాయుడుకే కాదు, ఏ నేతకైనా ఇలాంటి పరిస్థితి ఇబ్బందే. రాజకీయాలంటే పదవులే కాదు, సిద్ధాంతము ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి. పొత్తులు నేరం కాకపోయినా పరస్పర విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలేమనుకుంటారో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ మూడ్ తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రతిపాదన ఏంటి, ఇవి తమ పార్టీకి నిజంగా మేలు చేస్తుందా అనే కోణంలో బీజేపీ నేతలు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపైన భవిష్యత్తులోనూ చర్చలు జరుగుతాయని, ఆ తరువాతనే 2 రాష్ట్రాల్లో పొత్తులపై తుది నిర్ణయానికొస్తారని చెబుతున్నారు. 2 పార్టీల రాజకీయ పరస్పర ప్రయోజనాల ఆధారంగానే తుది నిర్ణయం జరగనుంది. చంద్రబాబు చేసిన ప్రతిపాదనపైన అమిత్ షా ప్రధాని మోడీతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8న అమిత్ షా విశాఖకు రానున్నారు. 10న నడ్డా తిరుపతి రానున్నారు. ఆ సమయంలో జనసేనాని పవన్తోనూ భేటీ అవుతారని సమాచారం. పొత్తుతో తమకు లాభ నష్టాలు బేరీజు వేసుకున్న తర్వాత బీజేపీ తదుపరి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయం ఆధారంగా టీడీపీ, జనసేన నిర్ణయాలు ఉండనున్నాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళితే మంచిదని జనసేనాని బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే బీజేపీ నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేకపోవడంతో బీజేపీ కలిసి రాకపోయినా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళతామని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పినట్లు సమాచారం. బీజేపీ, టీడీపీ మధ్య రాయబారిగా పవన్ వ్యవహరించారని, ఇప్పుడు చంద్రబాబును కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిపించుకోవడం పవన్ రాయబారంలో భాగమే అని చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో బీజేపీకి టీడీపీ అవసరం ఉంది. కాబట్టి బీజేపీ అధినాయకత్వం చంద్రబాబుతో సయోధ్యకు సిద్ధమైంది. ఎప్పట్నుంచో బీజేపీ నేతల పిలుపు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు అమిత్ షా పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ పర్యటనకొచ్చారనేది మరో కోణం. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే జనసేనతో కలిసి బలపడాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు. మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశంతో కలిస్తే తప్ప జగన్ను ఎదుర్కోలేమన్నట్టుగా వ్యవహరిస్తోంది. జగన్ను ఓడించడం కోసమైనా సరే 2014 తరహాలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పట్టుబడుతోంది. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే బీజేపీ ఆ రాష్ట్రంలో బలపడలేకపోతుందన్న భావన పార్టీ నేతల్లో ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసినా ఉపయోగం లేదని గ్రహించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన పార్టీలు కేంద్రంలో బీజేపీ సర్కార్కు అన్ని విషయాల్లోనూ మద్దతిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఒకరి పక్షాన నిలిచినా మరొకరిని దూరం చేసుకున్నట్టే అవుతుందని కూడా కమలనాథులు ఇంతకాలం భావించారు. మొత్తంగా మొదట జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రయోజనం కలిగించేలా తెలుగుదేశం సహకరిస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించేలా తాము సహకరిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం చెబుతున్నట్టుగా తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం జరగనప్పటికీ అండమాన్లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తెలుగుదేశం, బీజేపీలు పంచుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేసిన 2 పార్టీలు ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 24 వార్డుల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 10, తెలుగుదేశం 2, ఒక స్వతంత్ర అభ్యర్థి, డీఎంకే 1 వార్డులో గెలుపొందాయి.
మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే సగం కంటే ఎక్కువ మద్దతు కావాలి. తమకున్న 10 మంది కౌన్సిలర్లకు తోడు ఒక స్వతంత్ర అభ్యర్థిని కలుపుకున్నప్పటికీ ఉపయోగం లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతిచ్చింది. ఇదొక శుభపరిణామం అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేయడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవన్నీ శనివారం నాటి చర్చలకు మార్గం వేశాయని రెండు పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీకి చంద్రబాబు చేరువవుతున్నారు. దేశాభివృద్ధి కోసం అవసరమైతే మోడీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమని చంద్రబాబు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా గతేడాది జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా మోడీ చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఖచ్చితంగా తెలుగు రాజకీయాల్ని మలుపు తిప్పుతుందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ చంద్రబాబు రాజకీయ వ్యూహాలపై ఎవరికీ అనుమానం లేదు. కానీ రాజకీయ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తీసుకుంటున్న పొత్తు నిర్ణయాలపైనే చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తులు అధికారం కోసం అనే అర్థం వచ్చేలా నిర్ణయాలుండాలి, కానీ పదవుల కోసం ఎవరితో అయినా పొత్తుకు సై అంటారనే ప్రచారం జరగడం రాజకీయంగా ఆ పార్టీకి, చంద్రబాబుకు మంచిది కాదనే విషయం గ్రహించాలి. రాజకీయమనేది ఒక వ్యవస్థ. ఇక్కడ పదవులు మాత్రమే శాశ్వతం కాదు, సిద్ధాంతాలు ప్రధానమే. రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ చంద్రబాబు పొత్తులపై తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 14 ఏళ్లకు పైగా సీఎంగా చేసిన వ్యక్తి పొత్తులపై పరస్పర విరుద్ధ నిర్ణయాలతో రాజకీయ విశ్వసనీయత లేని నేతగా ముద్రపడటం మంచిది కాదనే చర్చ జరుగుతోంది. ఎంత రాజకీయ అవసరాలున్నా నిన్నటిదాకా తిట్టిన వ్యక్తిని ఇప్పుడు నెత్తిన పెట్టుకోవాల్సి రావడం ఏ పార్టీకైనా, ఏ నేతకైనా ఇబ్బందికరమే.